హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అనే ఒక ఫస్ట్ సబ్జెక్ట్ని చెప్పబోతున్నాం. అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఆర్టికల్స్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ద ఆర్ కాల్డ్ యాస్ ద ఆర్టికల్స్. ఏంటి ఏ కానీ యాన్ కానీ ద వీటిని మాత్రం ఏమంటాం మనం ఆర్టికల్స్ అని అంటాం. ఆర్టికల్స్ అని అంటాం. అసలు ఆర్టికల్స్ అనేది ఎన్ని టైప్స్‌గా డివైడ్ అంటే 2 టైప్స్‌గా మెయిన్‌లీ 2 టైప్స్‌గా డివైడ్ ఉంటాయి ఆర్టికల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెఫినిట్ ఆర్టికల్ అండ్ డెఫినిట్ ఆర్టికల్. మనం ఈరోజు ఈ క్లాస్‌లో ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం. అసలు ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి? ఇక్కడేమో డెఫినిట్ ఆర్టికల్. అసలు డెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి? అది ఎక్కడెక్కడ యూజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆర్టికల్స్. ఇక్కడ వచ్చేసి ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ ఆర్ ఏ అండ్ ఆర్ A and the are called as the articles. Articles are classified into 2 types mainly indefinite article, indefinite article. First of all, మనం ద అనే ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. యాన్ యాన్ నేమో మనం ఏమంటాం ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. ద అనేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాం. యాన్ నేమో ఇండెఫినెట్ ఆర్టికల్. ఇప్పుడు అర్థమైంది కదా, మనం డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటిది, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటిది. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ద అనేదేమో డెఫినెట్ ఆర్టికల్ కిందకి పోతుంది. ఏ యాన్ అనేదేమో ఇండెఫినెట్ ఆర్టికల్ పోతుంది. అసలు ఏ యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ పోతుంది, కానీ ఏ రూల్స్ ఫాలో చేసి అది పోదామో ఒకసారి చూసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్